ఏలూరు జిల్లా ఏలూరులోని గ్రాండ్ ఆర్యా హోటల్లో జడ శ్రావణ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివారం 4 గంటలకు ఏలూరులో జరుగుతున్న దళిత శంఖారామాన్ని జయప్రదం చేయండి అంటూ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛకు ఎంతో ప్రాముఖ్యం ఉందని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించవద్దని, ఆర్టికల్ 25 ప్రకారం ఒక మతాన్ని పాటించే హక్కు, ఒక మతాన్ని ప్రచారం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంది అని, 2 సంవత్సరాల నుండి ఒక రాజ్యాంగ పదవిలో ఉండి రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, భీమవరంలో అన్ని చర్చలు పడగొట్టడానికి పూనుకున్నారు. జడ శ్రావణ్ కుమార్ అనే నేను ఒక లాయర్గా రఘురామకృష్ణరాజుని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీకు నెలకు 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, అదంతా రాష్ట్ర ప్రజల సొమ్ము కాదా అని. 2 చెక్కల దేవుడు అని విమర్శించిన నీకు త్వరలో రాజకీయ సమాధి కట్టబోతున్నాం. ఆదివారం నాడు 33 డిమాండ్స్తో లక్షలాది మందితో మీటింగ్ చేస్తున్నాం. మీరు క్షమాపణలు అడగకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్తామని, మత చిచ్చుల్లో పెరిగిన పాకిస్తాన్ ప్రస్తుతం తినడానికి తిండి లేకుండా పోయిందని, ఆర్ఎస్ఎస్ ముసుగులో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని, ఎన్డీఏ కూటమిని కూడా ప్రశ్నిస్తున్నామని, ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రఘురామకృష్ణరాజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వైసీపీ పార్టీ కనీసం ఖండించలేదు. రేపు ఏలూరులో జరిగే దళిత క్రైస్తవ సమార శంఖారావం సభకు భారీగా ప్రజలు తరలివచ్చి సంఘీభావం తెలియజేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో చాగంటి సంజీవ్, ఐఆర్ఎస్ నేతల రమేష్ బాబు, మెండెం సంతోష్ కుమార్, పల్లెం ప్రసాద్, జక్కుల బెనర్జీ, గొల్ల నరేష్, పెరికే వరప్రసాద్, పరస సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి రాజ్యాంగాన్ని బుధం మీద మూసేవాడు 3,700 కోట్ల రూపాయలు తీసుకుని డిప్యూటీ స్పీకర్కి ఎట్టుంటున్నావు? నీకు ఆ మొరాలిటీ లేదా? నీ భార్యని నీ కొడుకుని కూడా ఎక్యూజ్డ్గా చేసి డబ్బులు తీసుకున్నావు, మరి ఆ మొరాలిటీ నీకు లేదా? నీకెక్కడుంది హక్కు? జై శ్రీరామ, జై శ్రీరామ్ నినాదం పలకడానికి అసలు అర్హత ఉంది ఆయనకి? జై శ్రీరామ్, శ్రీరాముడు తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం అడవులకి, రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయినాడు. ఈ మహానుభావుడు డబ్బుల కోసం భార్యను కొడుకుని కూడా ఎక్యూజన్లు చేసి బ్యాంకులకు తాకట్టు పెట్టిన మహానుభావుడు. ఈ రాముడికి ఆ రాముడికి ఎక్కడ తేడా అండి? నక్కకి నాగలాలకు కొన్ని తేడా ఉంది. కాబట్టి ఇదంతా పొలిటికల్ డ్రామా. కూటమి ప్రభుత్వం పదవిలా ఈయన ఏదో ఒక రకంగా ఫైట్ చేయాలి. ఎలా ఫైట్ చేయాలి? ఈయన కర్మగాలి ఆకు వీళ్ళు అదొక ఇష్యూ దొరికింది, పట్టుకున్నాడు దాన్ని. ఇక 2 మతాల మధ్య గొడవలు. ఈయన ఎప్పుడో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. మీ జిల్లాలోనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారంట, 4-5 ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే, ఆ వ్యక్తులు తప్పుగా కేసు పెడితే వాళ్ళ మీదకి రేపు పొద్దున వెళ్ళి నువ్వే వ్యక్తిగతంగా వాళ్ళ మీద సూట్ వేసుకో, డ్యామేజెస్ తెచ్చుకో, తప్పే ఉంది. ఒక జర్నలిస్ట్ తప్పు చేస్తే జర్నలిస్టులు అందరూ రాంగా, జడా శ్రావణ్ కుమార్ తప్పు చేస్తే లాయర్లు అందరూ రాంగా. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదనేది నా పోరాటం. మరి రాజ్యాంగాన్ని బుధం మీద మూసేవాడు 3,700 కోట్ల రూపాయలు తీసుకుని డిప్యూటీ స్పీకర్కి ఎట్టుంటున్నావు? నీకు ఆ మొరాలిటీ లేదా? నీ భార్యని నీ కొడుకుని కూడా ఎక్యూజ్డ్గా చేసి డబ్బులు తీసుకున్నావు, మరి ఆ మొరాలిటీ నీకు లేదా? నీకెక్కడుంది హక్కు? జై శ్రీరామ, జై శ్రీరామ్ నినాదం పలకడానికి అసలు అర్హత ఉంది ఆయనకి? జై శ్రీరామ్, శ్రీరాముడు తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం అడవులకి, రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయినాడు. ఈ మహానుభావుడు డబ్బుల కోసం భార్యను కొడుకుని కూడా ఎక్యూజన్లు చేసి బ్యాంకులకు తాకట్టు పెట్టిన మహానుభావుడు. ఈ రాముడికి ఆ రాముడికి ఎక్కడ తేడా అండి? నక్కకి నాగలాలకు కొన్ని తేడా ఉంది. కాబట్టి ఇదంతా పొలిటికల్ డ్రామా. కూటమి ప్రభుత్వం పదవిలా ఈయన ఏదో ఒక రకంగా ఫైట్ చేయాలి. ఎలా ఫైట్ చేయాలి? ఈయన కర్మగాలి ఆకు వీళ్ళు అదొక ఇష్యూ దొరికింది, పట్టుకున్నాడు దాన్ని. ఇక 2 మతాల మధ్య గొడవలు. ఈయన ఎప్పుడో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. మీ జిల్లాలోనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారంట, 4-5 ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే, ఆ వ్యక్తులు తప్పుగా కేసు పెడితే వాళ్ళ మీదకి రేపు పొద్దున వెళ్ళి నువ్వే వ్యక్తిగతంగా వాళ్ళ మీద సూట్ వేసుకో, డ్యామేజెస్ తెచ్చుకో, తప్పే ఉంది. ఒక జర్నలిస్ట్ తప్పు చేస్తే జర్నలిస్టులు అందరూ రాంగా, జడా శ్రావణ్ కుమార్ తప్పు చేస్తే లాయర్లు అందరూ రాంగా. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదనేది నా పోరాటం. బహుశా 15,000 నుంచి 18,000 మంది పాస్టర్స్ అటెండ్ అవుతున్నారు. 400 మంది బిషప్లు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు, అట్ ది సేమ్ టైం ప్రజాస్వామ్యం బ్రతకాలనుకునే వాళ్ళు, గిరిజన ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న యువత, గిరిజన ప్రాంతాల్లో సంపదకు గురి కాబడుతున్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సోదరులు, రేపు ఏలూరు మరి ఈ పుణ్యభూమిని మేము సెలెక్ట్ చేసుకోవటం బహుశా యాదృచ్ఛికమైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది,
ఇంత మంచి ప్రజలు ప్రజాస్వామ్యం కోసం నిజమైనటువంటి ఫైట్ చేసేటువంటి వ్యక్తుల యొక్క సారథ్యంలో రేపు జరగబోయేటువంటి మీటింగ్ దిగ్విజయం కావాలని పాత్రికేయ మిత్రులకు కూడా దీనికి సహకరించాలని. ఎందుకంటే వీఆర్ ఫర్ ది పీపుల్ సైడ్, వీఆర్ నాట్ ఫర్ ఎ పర్టికులర్ పార్టీ. నాకు పార్టీ ఉన్నప్పటికీ కూడా నేను కేవలం ప్రజాస్వామ్య హక్కుల కోసం పెడుతున్నటువంటి మీటింగ్. అట్లీస్ట్ ప్రజల కోసం వినిపించేటువంటి ఒక గొంతుక సాయికృష్ణ మృతి కేసులో నేను వాస్తవాలు వెలికి తేకపోయినట్టయితే ఆ కేసు మరుగున పడిపోయేది. సో కాబట్టి విలేకరులు సోదరులు, విఘ్నులు, యు నో ఎవ్రీథింగ్. రేపు జరగబోయే సభకి మీ సహకారం మేము అర్థిస్తున్నాం. వాయిస్ లేని పీపుల్కి వాయిస్గా మారాల్సినటువంటి బాధ్యత, మొరాలిటీ కూడా మీ మీద ఉందని గుర్తు చేస్తున్నా. కోర్స్ మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఒకవేళ మీకు ఏమైనా ఆబ్లిగేషన్స్ ఉన్నప్పటికీ, మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతున్నటువంటి మీటింగ్ కాదు ఇది. దిస్ మీటింగ్ ఈజ్ ప్యూర్లీ టు రిప్రజెంట్ అవర్ రైట్స్. మా హక్కుల కోసం ఎలుగెత్తి చాటేటువంటి మీటింగ్. దీన్ని దిగ్విజయం చేయమని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ కూడా ఆ ప్రోగ్రామ్కి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.